మాఘపురాణం 13వ అధ్యాయం. శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలనని కుతూహలుడై దిలీపునకు మరల ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనూ వినవలననడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవివ్వండని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవిని శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహాత్యం గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబును నానారత్న విభూషితంబునాగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకొంటిని, కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలననడి కోరిక ఉన్నది గాన ఈ ఏకాంత సమయ మందార క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానా నని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను. దేవి, నీ అభీష్టము తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా ప్రయాగక్షేత్రమందు ఏ నరుడు స్నానం ఆచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేగాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం ముగియునంతకు నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయే గాక సమస్త పాపములు విచ్చిపోవును. రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మమనుది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలము ఇంతయు చెప్పజాలను. మాఘమాసం నందు భాస్కరుడు మకర రాశియందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది గాని చెరువు గాని నుయ్యి గాని కాలువ గాని లేక పాదము మునుగునంత నీరున్న చోట గాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమును గాని విశ్వాలయమును గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంత ఇంతగాదు. ఏ మానవునకైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటినందైనను కడకు బావియందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టము మేఘము వలె విడిపోయి ముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును. అదియునుగాక మాఘమాసమంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు. ఇటుల ఒక్క పురుషుడే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కారం గదా. ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గం గాన ఓ పార్వతి, ఇంకనూ వినుము. ఏ మానవుడు మాఘమాసం తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించెదను. సావధానురాలివై ఆలకింపుము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమును జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరకబాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడత్రోయబడును.
అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడును, సలసలా కాగు తైలములో పడవేయబడును, భయంకర యమకింకరులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువజాముననే లేచి కాలకృత్యంబులు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవ చేయునో అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్ధిల్లి ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగటయే కాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీనస్థితి నొందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలికైనను జవ్వని అయినను మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికీ శ్రేయదాయకమైనది. పార్వతి, దుష్టులలో స్నానం చేసిన వారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణం దొంగలించిన వారు, గురుభార్యతో సంభోగించువారు, మద్యం త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు, మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువుని పూజించిన ఎడల అట్టి వారి సమస్త పాపములు నశించుటయేగాక జన్మాంతరమును వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభృష్టులైన వారును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వాడును అసత్యమాడి పొద్దు గడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహంలో తిరిగి తాళి కట్టిన ఇల్లాలిని కన్న బిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహియు దేశభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వం కలవాడు తాను గొప్పవాడునను అహంభావంతో దైవ కార్యాలను ధర్మ కార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడుదీయువాడును ఇండ్లను తగలబెట్టువాడును చెడు పనులకు ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మలు చేయు వారలు ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరుపకనే మాఘమాసమందు మాఘస్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దాని మహత్యంబును వివరించదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడును క్రూర కర్మలు ఆచరించువాడును సిగ్గు విడిచి తిరుగువాడను బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానమును చేసేదనని సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమ పదము చేర అర్హుడగును. సాంబవి, 12 మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనదగుటచే ఆ మాసం నందు ఆచరించే ఏ స్వల్పకార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగుజేయును. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లతో స్నానం చేయలేనివారు కాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలి కాగనిచ్చిన తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నానఫలం పొందగలరు. అదియునుగాక చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితము కలుగును. ఈ విధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యంగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించున్నట్టులా ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును.
ఆ విధంగానే బ్రాహ్మణుని గాని, వైశ్యుని గాని, క్షత్రియుని గాని, శూద్రుని గాని మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి గాని, వారిని ప్రోత్సహించు వాళ్లను చూసి గాని ఆక్షేపించి పరిహాసములాడు వానికి ఘోర నరకబాధలు కలుగుటయే కాక ఆయుక్షీణం, వంశక్షీణం కలిగి దరిద్రుడగును. నడుచుటకు ఓపిక లేని వారలు మాఘమాసంలో కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘ పురాణమును చదివి గాని వినుట గాని చేసిన ఎడల జన్మానంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందును. పాపములు, దరిద్రము నశింపవలయునున్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యం ఏదియునూ లేదు. మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చి ఎంతటి పుణ్యఫలం కలుగునో మాఘమాస స్నానం అంతటి పుణ్యము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్య మహాపాపములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు కడునిష్టతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితం కలుగునో వివరించితిని. కావుననే చెప్పిన రీతినే ఆచరించుము. మాఘపురాణం 13వ అధ్యాయం సంపూర్ణం. జై శ్రీరామ్.